ఫార్మర్ ఫస్ట్ అనే నినాదంతో కేసీఆర్ దాదాపు 10 ఏళ్లు సంక్షేమ ప్రభుత్వాన్ని కొనసాగించారని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల అన్నదాతల ఆత్మహత్యలు తగ్గాయన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ గణాంకాలను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తెలంగాణలో ఏడాదికేడాది రైతుల ఆత్మహత్యల సంఖ్య తగ్గుతూ వచ్చిందని గుర్తు చేశారు కేటీఆర్. కేటీఆర్ షేర్ చేసిన ట్వీట్లో 2015 నుంచి 2022 మధ్య కాలంలో భారత్లో అన్నదాతల ఆత్మహత్యలు గణాంకాలున్నాయి. కేసీఆర్ హయాంలో రైతు బంధు పథకం ద్వారా 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది అని, 73,000 కోట్ల రూపాయల పంపిణీ జరిగింది అన్నారు కేటీఆర్. భారతదేశంలో మొట్టమొదటి వ్యవసాయ ఇన్పుట్ సహాయ కార్యక్రమంగా రైతు బంధుకు ఘనత దక్కింది అన్నారు. ఇక రైతు బీమా కూడా మరో విప్లవాత్మక కార్యక్రమం అన్నారు కేటీఆర్. ప్రతి రైతుకు 5 లక్షల జీవిత బీమాను ప్రభుత్వం ఉచితంగా అందించింది అన్నారు. 2 విడతల్లో రైతులకు 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని వివరించారు కేటీఆర్. 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ అందించామని, మిషన్ కాకతీయ ద్వారా వేలాదిగా చెరువుల్ని పునరుద్ధరించి సాగునీటికి లోటు లేకుండా చేశామన్నారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో సాగునీటి పంపిణీలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు కేటీఆర్. ఇక కేటీఆర్ షేర్ చేసిన ట్వీట్లో 2015 నుంచి 2022 మధ్య కాలంలో భారత్లో అన్నదాతల ఆత్మహత్యలు గణాంకాలున్నాయి. 2015లో దేశంలో జరిగిన ఆత్మహత్యల్లో తెలంగాణ నుంచి 11.1% ఉన్నాయి. 2022 నాటికి అది 1.57%కి తగ్గిపోయింది. కేసీఆర్ రైతు సంక్షేమ ప్రభుత్వ విధానాల వల్లే ఈ మార్పు జరిగిందంటున్నారు కేటీఆర్.